శ్రావణ మాసం ప్రారంభమైంది. మొదటి శుక్రవారం ఈరోజు పూజలు ప్రారంభమయ్యాయి. ఇంకా శ్రావణ మాసం అంటే హడావిడి అంతా ఇంత కాదు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో భక్తులు పెరిగిపోతారు. ఆలయాల్లో రద్దీ పెరిగిపోతుంది. ఇంకా అంతా ఇంత కాదు. కానీ నిజమైన లక్ష్మి ఎక్కడ ఉంది అని గుర్తించడం ఎలా? ఏముందండి, ఎవరి దగ్గర అయితే ఎంత డబ్బు ఉంటుందో, ఎన్ని నగలు ఉంటాయో, ఎంత ఐశ్వర్యం ఉంటుందో, ఎన్ని ఆస్తిపాస్తులు ఉంటాయో వాళ్ళే నిజమైన లక్ష్మీదేవి వాళ్ళ దగ్గర ఉన్నట్లే అని మనం అనుకుంటాం. ఎందుకంటే మన మేధస్సు అనేది అక్కడికే పరిమితం అయిపోయింది. ఈ లౌకిక ప్రపంచంలో కనిపించేవే లక్ష్మి అని మనం అనుకుంటాం. కానీ నిజమైన లక్ష్మి అంటే ఏంటో తెలుసా? ఎవరికైతే దైవ చింతన ఉంటుందో, నిరంతరం వాళ్ళు మనతో ఉన్నట్లు ఉంటూనే ఉంటారు. కానీ నిరంతరం వాళ్ళు ఆలోచించేది దైవం గురించే. దైవం గురించిన ప్రసంగాలు వినడానికి ఇష్టపడతారు. దైవం వైపు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు లౌకిక ప్రపంచంలో ఉన్నా కానీ అలౌకికంగా చింతిస్తూ ఉంటారు. వాళ్ళ హృదయాల్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది. అలా అని వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు. అందులో ఎంతమంది లక్ష్మీ స్థానాల్లో ఉన్నారో ఎవరికి తెలుసు? కనిపించే ఐశ్వర్యమే కాదు, కొంతమంది వద్దు అనుకున్న మహాత్ములు కూడా ఉంటారు. చంద్రశేఖర మహాసరస్వతి స్వామి వారు అంత సిద్ధపురుషులు. వారి అక్క చెల్లెలు చాలా ఒకానొక సందర్భంలో చాలా కష్టాలు అనుభవించారంట. అయితే వారిని వచ్చి చాలామంది శిష్యులు అడిగారంట, స్వామి మీకు ఇంత మహత్వం ఉంది కదా, మీ అక్కగారు ఇంత కష్టాల్లో ఉన్నారు కదా, ఆవిడకి ఆ అనుగ్రహం కల్పించవచ్చు కదా అని. ఏ జన్మలోదో ఈ కర్మ అనుభవించనీయండి, అక్కడితో అయిపోతుంది కదా అని అతను తలుచుకుంటే కురిపించలేరా? కానీ ఎందుకు చేయలేదు? అతనికి తెలుసు ఏ కర్మ ఎలా అనుభవింపచేస్తే ఆ జీవి తరిస్తాడు అని. అంతే తప్ప ఎంతోమంది చాలామంది మహానుభావులు కూడా కటిక దరిద్రం అనుభవించిన వారు ఉన్నారు. తాడేపల్లి రాఘవ శాస్త్రి గారి చరిత్ర ఎంతమందికి తెలుసు? ఆయన ఇంట్లో అయితే స్వయంగా బాలాదేవి కొలువై ఉన్నారు, బాలా త్రిపుర సుందరి. కానీ ఆయన కష్టాలు అనుభవించలేరా? అనుభవించలేదా? కష్టాలు అనుభవిస్తున్నంత మాత్రాన వాళ్ళకి లక్ష్మి లేదు అని అనుకోకూడదు. లక్ష్మి అనేది ఒక పదార్థంలో ఉండదు, అవి భౌతికంగా చెప్పడానికే. కానీ ఆవిడ ఎవరి దగ్గర అయితే దైవభక్తి ఉంటుందో వాళ్ళ మనసులో స్థిరంగా ఉంటారు. అది అసలైన లక్ష్మీ స్థానం అంటే మన మనస్సులో ఉండేటటువంటి దైవ చింతన, అంతేకాని కనిపించేవేవి కాదు. ఇవన్నీ ఒక ప్రతిరూపంగా మనం చెప్పి వాటికి విలువ ఇస్తామని అలా చెప్పారు. కాబట్టి ఇది అందరూ తెలుసుకోవాలి. కానీ అలా చేస్తున్న వాళ్ళు ప్రపంచం దృష్టిలో పిచ్చివాళ్ళు అనమాట. రామకృష్ణ పరమహంస కాళికాదేవి దర్శనం కోసం ఏడ్చారు. ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోతే అప్పుడు అమ్మవారి దర్శనం అయ్యింది అతనికి. ఆ దైవ చింతన రావాలి అందరికీ. జై శ్రీరామ్.